అవు కాక ఇప్పుడన్నా సర్పంచ్ ఎలక్షన్లు పక్కా అంటావే తమ్మి నువ్వు ఎమ్మెల్యే తోటి తిరుగుతావు గారా ఎలక్షన్ల మీద ఏమంటాడు మన సారు మామ రిజర్వేషన్లు మొన్నటియే ఉంటాయా మళ్ళా మారుతాయి అంటవారా అరే మన దాంట్లో ఎవ్వరు నిలబడ్డా సరే గాని వాళ్ళ మీద పక్క గెలవాలే చూడు అప్పుడే ఇజ్జత్ పోయింద్రా అనే చర్చలు నడుస్తున్నాయి ఇంతకు హైదరాబాద్లో ఏం నడుస్తుందంటే రిజర్వేషన్లు 50% నెల రోజులలో ఎలక్షన్లు ఖతం గిట్లా డిసైడ్ చేసింది గవర్నమెంట్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు 150 సీట్లు ఇస్తారు ఏ ఊరికి ఏ రిజర్వేషన్ అనేది కూడా ఈ 2 రోజులలో తేలిపోతుంది అట్లనే వార్డు మెంబర్లకు కూడా ఇక 24 నాడు హైకోర్టులో తీర్పు వచ్చుడే ఆల్చం ఎలక్షన్ల గంట మోగుతూనే ఉంటదట మొత్తం 12,733 పల్లెలు 112,288 వార్డులు అంతటి ఒక్కనాడే ఏల్కింకు రుద్దుడయ్యే పని కాదు కాబట్టి 3 మల్కలలో పెడతారట డిసెంబర్ 10, 13, 16 తారీఖులను లేదంటే 11, 14, 17 తారీఖులను సర్పంచ్ ఎలక్షన్ పెట్టుడు పక్కా అనే ప్రచారం కింద నడుస్తుంది పొద్దుగాల ఓట్లు మాపటిలు పాస్ పేయిలు ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లు పోలీసులతో మీటింగ్ పెట్టి అందరు తయారు ఉండాలని ఆర్డర్ వేసింది అంటే పోలింగ్ సెంటర్లు ఇంకు బోర్డులు బ్యాలెట్ పేపర్లు బాక్సులు బందోబస్తు తతిమ పనులు జగబెట్టాడు అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు ఓకే చేసినాక ఎలక్షన్లకు పోవాలని సర్కార్ మస్తు తిప్పల పడ్డా కోర్టు కేసులు చేయబట్టుక కాలే కులగణన చేసిన అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ అయినా ఆర్డినెన్స్ తెచ్చినా జీవో ఇచ్చిన అటు సెంటర్ వాళ్ళు ఇటు గవర్నర్ పెండింగ్ లో పెడితే నడిమిట్ల కొందరు కోర్టులకు పోయి రిజర్వేషన్లు పెంచకుండా ఆగబట్టారు ఓట్ల ఆల్సం అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి రావాల్సిన 3,000 కోట్లు రాకుండా డేంజర్ ఉంది అగో గందుకే పాత రిజర్వేషన్ల తోటి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేసి హైకోర్టు తీర్పు వచ్చినాక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టాలని సర్కార్ వాళ్ళు డిసైడ్ చేసిండ్రు ఈ లెక్కన ఊళ్ళల్లో ఓట్ల జాతరకు యాళ్ళు అయినట్టే